కరీంనగర్ జిల్లా కేంద్రంలో వికసిత భారత్ సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. నగరంలోని ప్రజలకు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడానికి వికసిత భారత్ సంకల్ప యాత్ర ప్రచార రథం కరీంనగర్ నగరంలోని బోయవాడకు చేరుకుంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందేలా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని నగరంలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు ప్రజలకు వివరించారు. అంతకుముందు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా ప్రజలకు తెలిసేలా ప్రదర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన బ్రోచర్ మరియు క్యాలెండర్లను ప్రజలకు అందజేస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించి రాబోయే 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అడుగులు వేద్దామని అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నేను స్వీట్ వెండర్ లోన్ తీసుకున్నానండి. 10,000 తీసుకున్నాను. అప్పుడు చాలా కొంచెం ఇబ్బందిలో ఉన్నాము. 10,000 లోన్ తీసుకున్న తర్వాత నేను నెలకి 700 చిల్లర కట్టానండి. దాంతో నేను కూరగాయలు పెట్టుకొని మంచిగా కొంచెం లాభం తెచ్చుకున్నానండి. తర్వాత అది అయిపోయిన తర్వాత 20,000 లోన్ తీసుకున్నానండి. అది వచ్చేసి నెలకి 1,100 చిల్లర కట్టాను. అది కూడా బాగా జరిగిందండి. దాంతో బాగా బెనిఫిట్స్ వచ్చినాయి. ఇప్పుడు నేను 50,000 లోన్ తీసుకున్నానండి. ఇప్పుడు ఇది 1,500 కడుతున్నానండి. నేను ముద్రా లోన్ తీసుకున్నా. ముద్రా లోన్ వచ్చేసి నాకు 2 లక్షల దాకా నాకు లబ్ధి పొందిన. ఆ అమౌంట్ తోటి నేను నా గ్యారెంటీ డెవలప్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా నాకు రోజువారీగా నాకు గిరాకీ కూడా పెరిగింది. నేను ఆ లోన్ తోటి చాలా లబ్ధి పొందిన. నేను గర్వంగా చెప్పగలుగుతాను. కరీంనగర్ లో స్ట్రీట్ వెండర్ కి సంబంధించి ఇప్పటి వరకు 17,000 మందిని స్ట్రీట్ వెండర్లుగా గుర్తించాము. అదేవిధంగా మొదటి విడత లోన్లు అంటే 10,000 లోన్లకు సంబంధించి ఇప్పటి వరకు 12,100 మందికి మనం లోన్స్ బ్యాంకుల ద్వారా ఇప్పించగలిగాము. అందరూ కూడా స్ట్రీట్ వెండర్ల కింద లోన్స్ తీసుకుంటూ సక్రమంగా చెల్లించుకుంటూ ఈ పథకాన్ని చాలా మంది సద్వినియోగం పరుచుకుంటున్నారని. అనేక రకాల పథకాలు ఉన్నాయి. అందులో పథకాల గురించి ప్రజలకు అందరూ ఎక్స్ప్లెయిన్ చేశాను. పుట్టిన పాప నుంచి 100 సంవత్సరాలు అందరూ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతి స్కీమ్ చాలా స్కీములు ఉన్నాయి. అందులో ముఖ్యంగా సీనియర్ సిటిజన్ స్కీమ్ 60 ఏళ్ళు పైబడ్డ వాళ్ళకి సీనియర్ వడ్డీ ఎక్కువ ఉంటుంది. తర్వాత అదేవిధంగా గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనే స్కీమ్ ఉంది. అది తక్కువ ప్రీమియం ఉంటుంది, ఎక్కువ బోనస్ ఉంటుంది. కాబట్టి దాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పడం జరిగింది. సుకన్య సమృద్ధి యోజన పథకం అనేది ఆడపిల్లలకు అది చాలా మంచి స్కీము. పుట్టిన పాప నుంచి 10 సంవత్సరాల ఆడపిల్లలందరూ కూడా స్కీమ్ చేసుకోవచ్చు. మనకి ఇన్సూరెన్స్ పథకాలలో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అనే ఒక లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంది. దాంట్లో 436 రూపాయలు ప్రీమియం పడితే 2 లక్షల రూపాయల బీమా అనేది దాంట్లో వర్తిస్తుంది. దాంట్లో జాయిన్ కావడానికి 18 నుంచి 50 సంవత్సరాల వాళ్ళు దాంట్లో జాయిన్ కావచ్చు. మనిషి ఏ విధంగా చనిపోయినా కానీ ఆ 2 లక్షల రూపాయలు ఆ నామినీకి, ఆ కుటుంబానికి చెందుతాయి. స్ట్రీట్ వెండర్స్ లోన్స్